ఓం సాయి శ్రీ రాజా సాయి మందిరం విఎం బంజర్ వారి ఆధ్వర్యంలో కాకినాడ కిరణ్ కంటి వైద్యశాల వారు ఏప్రిల్ 19వ తారీఖున విఎం బంజర్లో కంటి ఆపరేషన్ల చికిత్స నిమిత్తం కాకినాడ తీసుకొని వెళ్ళి 134 మందికి ఆపరేషన్లు చేసి తిరిగి ఈరోజు మళ్ళీ విఎం బంజర్ వచ్చి 134 మందికి కంటిలు పరీక్షించి మందులు ఇస్తూ కొంతమందికి కళ్ళజోళ్ళు పడతాయని కళ్ళజోళ్ళు సైట్ కళ్ళద్దాలు రాశారు. వారి యొక్క పేషెంట్ల యొక్క మనోభావాలు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం సాయి. నా పేరు జట్టి రోజారమని, నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు నుంచి వచ్చిందండి. అయితే గత నాలుగు నెలల క్రితము నా కంట్లో శుక్లం వచ్చి ముదిరిపోయింది. ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసుకోవాలి, 30,000 దాకా ఖర్చు అయింది అని ప్రైవేట్ హాస్పిటల్లో చెప్పారండి. అయితే దానికి నేను చాలా బాధపడ్డా. నేనున్న పరిస్థితుల్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టి నేను చేయించుకోలేనని బాధపడుతున్న సమయంలో మనుగూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు నాకు విఎం బంజర్లో క్యాంప్ ఉందమ్మా, ఆ క్యాంపు ద్వారాగా నువ్వు ఆపరేషన్కి వెళ్తే నీకు పైసా కూడా ఖర్చు లేకుండా ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు అంటే ఇక్కడ సాయిబాబా శ్రీ రంజని సాయిబాబా మందిరం ట్రస్ట్ ద్వారాగా సార్ని వచ్చి కలిశాను. తర్వాత సార్ గారు కిరణ్ కంటి ఆసుపత్రి కాకినాడ వారిచే నాకు ఫ్రీగా ఉచిత కంటి వైద్యం చేపించారు. ఇప్పుడు నా కన్నుసూపు చాలా బాగుంది. నేను చాలా సంతోషిస్తున్నా. ఈ కిరణ్ కంటి ఆసుపత్రి వారికి, సాయిబాబా ట్రస్ట్ సార్ గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు చెప్పండి. నా పేరు ఎం శాంసన్, తిరుపతి మండలం పాలకొండ గ్రామం, పాలకొండ పాస్టర్గా పనిచేస్తున్నాను. మన సాయిబాబా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కాకినాడ శ్రీ కిరణ్ హాస్పిటల్కి వెళ్ళాను. చూపు చాలా బాగుంది కనుక ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ కాకినాడ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవడం వల్ల మళ్ళీ తిరిగి యథాశూపు పొందగలరు. మీ దగ్గర ఏమన్నా డబ్బులు తీసుకున్నారా? నా దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. నాకు అయ్యే ఖర్చు కూడా 3 రోజులు భోజనం వారే పెట్టారు. ఎక్కడి నుంచి అయితే బస్సు మీద తీసుకెళ్లారో మళ్ళీ తిరిగి అక్కడికి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారు. ₹1 ఖర్చు కాలేదు. మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నారు కదా, ఎంత అడిగారు? అండి, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నారు కదా, ఎంత అడిగారు ఆపరేషన్? ప్రైవేట్ హాస్పిటల్లో నన్ను 70,000 అడిగారు. 70,000 అడిగారు, 60 అన్నారు, 50 అన్నారు, 30 అన్నారు. అయినా కానీ ఎడం కన్ను నరం ప్రాబ్లం ఉందని వీళ్ళు చేయించుకుంటే 24,000 అయినాయి. రాలేదు, ప్రాబ్లం అలాగే ఉంది. ఇప్పుడు మంచిగా కనపడుతుందా? మరి ఇక్కడ చేయించుకున్నప్పుడు ఆపరేషన్ చేయించుకున్నా. ఇప్పుడు మంచిగా కనపడుతుందా? కిరణ్ వాళ్ళు ఇప్పుడు కిరణ్ గారి హాస్పిటల్లో చేయించుకుంటే చాలా బాగా కనపడుతుంది. చాలా చక్కగా ఉంది, ఎప్పటిలాగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.